పెబుల్స్ తెలుగు. టెంకతో సహా తిన్నవాడు. అక్బర్కి మామిడి పళ్ళంటే ప్రాణం. ఒక రోజున అంతఃపురం తోట నుండి మంచి మామిడి పళ్ళు తీసుకొచ్చారు. రాణిగారితో రాజుగారు కూర్చుని మాట్లాడుతున్నారు. ఆహా, ఎంత రుచి, ఎంత రుచి! రాణిగారు పళ్ళని తినకుండా రాజుగారు తింటున్నది చూస్తున్నారు. రాజుగారు పళ్ళని తినేసి టెంకల్ని రాణిగారి పక్కన పెడుతున్నారు. ఆ సమయంలో అక్కడికొచ్చిన బీర్బల్తో, చూసావా బీర్బల్, రాణిగారు ఎన్ని తిన్నారో? ఇది చాలా అన్యాయం కదూ? రాణిగారు ఎంతో సిగ్గుపడ్డారు. తిన్నది రాజుగారైనా నన్ను ఎగతాళి చేస్తున్నారేమిటా అని ఆవిడ మనసులో అనుకున్నారు. ఆ సమయంలో, అలా కాదు మహారాజా, రాణిగారి కన్నా మీదే చాలా అన్యాయం. ఏ విధంగా చెప్తున్నావు? రాణిగారు కనీసం టెంకలనైనా వదిలేశారు, మీరు టెంకలని కూడా కలిపి తినేశారుగా. అందరూ నవ్వుకున్నారు. ముందు నా చేతులు నరకండి. ఒకరోజు అక్బర్ ఆస్థానంలో సంగీత కచేరీ జరిగింది. కచేరీ ముగిసిన తర్వాత, సంగీత శిరోమణి, మీ పాటతో నన్ను మిక్కిలి ఆనందింపచేశారు. మీకు ఏం బహుమతి కావాలో కోరుకోండి. అక్బర్కి బీర్బల్ మీద ఉన్న ప్రేమను, మర్యాదను చూసి అసూయపడ్డ ఆ సంగీత విద్వాంసుడు, మహారాజా, నాకు బహుమతులేమీ వద్దు. మన బీర్బల్కిచ్చే మర్యాద నాకు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయండి చాలు. అక్బర్ అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నారు. గానగంధర్వ, మీరు బాగా పాడారని మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. బీర్బల్ నా కార్యదర్శి. రాజ్యాంగ విషయాలలో అతను చేస్తున్న సేవలకు అతనికి మర్యాద ఇవ్వబడుతుంది. ఎంత చెప్పినా విద్వాంసుడు వినిపించుకోలేదు. అందుచేత అతనికి గుణపాఠం చెప్పాలని అక్బర్ నిర్ణయించుకున్నారు. మరుసటి రోజు విద్వాంసుణ్ణి బీర్బల్ని పిలిపించారు. పక్క దేశానికి వెళ్లి అక్కడి రాజుని కలిసి ఈ ఉత్తరాన్ని ఇచ్చిరండి. ఆ తర్వాత మీరు ఇష్టపడ్డట్టుగా ఉత్తర్వులు జారీ చేస్తాను. విద్వాంసుడు బీర్బల్ పక్క దేశపు రాజు వద్ద ఉత్తరాన్ని అప్పగించారు. ఉత్తరాన్ని చదివిన రాజు ఆశ్చర్యపోయారు. అందులో ఉత్తరం తీసుకొచ్చిన ఇద్దరు చేతుల్ని నరకమని రాసుంది. రాజు ఒక నిర్ణయానికి వచ్చారు. ఎవరెక్కడా? ఈ ఇద్దరు చేతుల్ని రేపు ఉదయం నరికివేయండి. విద్వాంసుడు భయపడి ఏడవడం మొదలుపెట్టాడు. భయపడకండి, రేపు ఉదయాన్నే మీరు రాజుగారి ముందు నా చేతులని ముందు నరకండి అని పదే పదే చెప్తూ ఉండండి. నేను అదే విధంగా చెప్తాను. మిగతా విషయం నేను చూసుకుంటాను సుమా. మరుసటి రోజు రాజుగారి దర్బారులో, రాజా, ముందు నా చేతుల్ని నరకండి. రాజా, నా చేతుల్ని ముందుగా నరకండి. కాదు, నా చేతుల్ని ముందుగా నరకండి. కాదు కాదు, ముందుగా నా చేతుల్నే నరకండి. ఈ విధంగా వీరిద్దరూ మళ్లీ మళ్లీ అదే అంటుండగా అయోమయంలో పడ్డ రాజు, మీ ప్రాణాల మీద మీకు ఆశ లేదా? అది కాదు రాజా, ఇందులో ఒక రహస్యం ఉంది. రహస్యమా? ఏంటది? అవును రాజా, మా చక్రవర్తికి తమరి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలన్న ఆశ ఉంది. దానికి జ్యోతిష్యులు నమ్మకమైన ఇద్దరిని పంపించండి. ముందుగా ఎవరు చేతుల్ని నరికించుకుంటారో వారు రాజవుతారు, తరువాతగా నరికించుకున్నవారు మంత్రవుతారు. ఆ తర్వాత రాజ్యాన్ని మీరు చేజిక్కించుకోవచ్చని సలహా ఇచ్చారు. అందువల్లనే రాజా మేమలా అన్నాం. ఏమిటి? నేనేమీ మీ చక్రవర్తికి బానిసను కాదు. ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి మీరు వెంటనే నా రాజ్యం నుండి బయలుదేరండి.
ఇద్దరూ వారి రాజ్యానికి వచ్చి అక్బర్ ముందు నిలబడ్డారు. ఏమిటి గానగంధర్వ, మీకు బీర్బల్కి సమానమైన గౌరవాన్ని కల్పించబోతున్నాను. మీకు సమ్మతమే కదా? వద్దు మహారాజా, నన్ను క్షమించండి. నాకిప్పుడున్న గౌరవం చాలు. బీర్బల్ గొప్ప తెలివితేటలు గలవాడు, రాజయుక్తి గలవాడు. నేను వట్టి సంగీత విద్వాంసుణ్ణి మాత్రమే. పుట్టినరోజు విందు. అంతఃపురంలో రాజుగారి పుట్టినరోజు విందు జరిగింది. రాజుగారి పక్కన బీర్బల్ కూర్చుని ఉన్నాడు. వంకాయ వేపుణ్ణి చాలా ఇష్టంగా తింటూ ఉన్నారు రాజుగారు. అప్పుడు బీర్బల్, వంకాయ వేపుడు చాలా రుచిగా ఉంది. నీకెలా ఉంది? అవును మహారాజా, చాలా రుచిగా ఉంది. వంకాయ రుచే రుచి మరి. రోజూ ఇక విందులో వంకాయ వేపుడు చెయ్యమని చెప్తాను. అలాగే చెయ్యమని చెప్పండి. నిజానికి ఈ వంకాయ రుచి అద్భుతం సుమా. రోజూ వంకాయ వేపుడు తింటున్న రాజుకి విరక్తి ఏర్పడింది. అందువల్ల దాన్ని ఇష్టపడటం మానేశారు. మరొక విందులో అక్బరు బీర్బల్ కలుసుకున్నారు. ఆ రోజున కూడా వంకాయ వేపుడు విందులో పెట్టారు. బీర్బల్, ఈ వంకాయ వేపుడు రుచిగా ఉందా? దాన్ని ఒక కూరగాయగా మనం వండుకుంటున్నామే. ఛా! అవును మహారాజా, వంకాయ కూరగాయలన్నిట్లో చాలా చెడ్డది. దీన్నసలు వంటకాల్లోనే చేర్చుకోకూడదు. నిజం. ఆశ్చర్యపోయిన అక్బర్, బీర్బల్, అసలు నీకు ఒక నాలికేనా? పుట్టినరోజు నాడు వంకాయని అంతగా పోయిడావు, ఇప్పుడు ఇలా దూషిస్తున్నావే. ఏం చేయమంటారు మహాప్రభు? నేను మీకు మాత్రమే సేవకుణ్ణి, వంకాయ కాదుగా. కళ్ళుండి గుడ్డివాళ్లు. రాజుగారు బీర్బల్ కాసేపు షికారుకు వెళ్ళొద్దామని బయలుదేరారు. అప్పుడు బీర్బల్, మన రాజ్యంలో చూపున్నవాళ్లు ఎక్కువ లేక గుడ్డివాళ్లు ఎక్కువ? గుడ్డివాళ్లే ఎక్కువ, అందులో ఎలాంటి అనుమానం లేదు. దేనిని బట్టి చెబుతున్నావు? నీవు నిరూపించగలవా? తప్పకుండా, రేపే నిరూపిస్తాను మహారాజా. మరుసటి రోజు అంతఃపురానికి ముందు నవ్వారు మంచాన్ని బీర్బల్ నేస్తూ ఉన్నాడు. అక్కడికొచ్చిన అక్బర్, బీర్బల్, అంతఃపురానికి రాకుండా ఇక్కడేం చేస్తున్నావు? బీర్బల్ సమాధానం చెప్పకుండా తన సహాయకుణ్ణి చూసి తల ఊపాడు. వాడు ఏదో రాసుకున్నాడు. ఈ విధంగా అక్కడికి వచ్చిన వారు ఏం చేస్తున్నారు అని కొందరు, నవ్వారు మంచాన్ని ఎందుకు నేస్తున్నారు అని మరికొందరు అడిగారు. బీర్బల్ సహాయకుడు మొత్తం అంతా రాసుకున్నాడు. మరుసటి రోజున బీర్బల్ 2 చిట్టాలతో రాజదర్బారుకి వచ్చాడు. ఏమిటి బీర్బల్, నా ప్రశ్నకి సమాధానం ఎప్పుడు చెబుతావు? ఇప్పుడే మహారాజా. అక్బర్ చేతికి 2 చిట్టాలని ఇచ్చాడు. ఒకటి చూపు ఉన్నవాళ్ల చిట్టా, ఇంకొకటి గుడ్డివాళ్ల చిట్టా. ఏమిటి బీర్బల్ ఇది? మొదటి చిట్టాలో కొంతమంది పేర్లు, రెండో చిట్టాలో నా పేరుతో పాటు మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఏమిటి విచిత్రం? అది కాదు మహారాజా, చూపులేని వారి చిట్టా ఇది. నిన్న నేను మంచాన్ని నేస్తున్నప్పుడు దాన్ని కళ్ళారా చూసిన తర్వాత కూడా ఏం చేస్తున్నావని అడిగారు. అయితే తమరికి కళ్ళు లేవనేగా అర్థం? తమరి వలే ప్రశ్నించిన వారి చిట్టా మహారాజా ఇది. ఇంకొకటి, ఎందుకని మంచాన్ని నేస్తున్నావు అని అడిగిన వారి చిట్టా. ఇప్పుడు చెప్పండి మహారాజా, ఎవరు ఎక్కువ మంది ఉన్నారో? చూపులేని వారే ఎక్కువ. నీ సమాధానాన్ని ఒప్పుకుంటున్నాను.
ఆకాశ అంతఃపురం. ఒకసారి అక్బర్కి ఒక విచిత్రమైన కోరిక కలిగింది. ఆ కోరికను మంత్రులతో చెప్పాడు. పునాదులే లేకుండా ఆకాశంలో బ్రహ్మాండమైన ఒక అంతఃపురం కట్టాలి. ఎలా కట్టాలో ఆలోచించి చెప్పండి. ఇది విన్న మంత్రులు అయోమయంలో పడ్డారు. ఆశ్చర్యంగా చూశారు. అప్పుడే అక్కడికొచ్చిన బీర్బల్కి కూడా ఈ విషయాన్ని రాజుగారు చెప్పారు. బీర్బల్ ఏనాడు రాజుగారి వద్ద కుదరదు అని చెప్పరు. మహారాజా, ఇదేమైనా పెద్ద పనా? కాని కొద్ది రోజులు పడుతుంది, డబ్బు కొంచెం ఖర్చవుతుంది. సరే, మీరు వెంటనే పని ప్రారంభించండి. మరుసటి రోజు బీర్బల్ మనుషుల్ని పంపి 100 చిలకల్ని పట్టుకురమ్మన్నాడు. ఆ చిలకల్ని తన కూతురికి అప్పగించాడు. ఇలా చూడమ్మా, ఈ చిలకలకి నువ్వు నీళ్లు తీసుకురా, రాళ్లు తీసుకురా, ఇసుక తీసుకురా, ఏయ్ సరిగ్గా పనిచేయి, ఇటువంటి మాటల్ని నేర్పించాలి. అర్థమైందా? సరే అన్న తన కూతురు కొన్ని నెలల్లో చిలకలకి నేర్పించింది. ఒక రోజున రాజుగారికి ఆకాశ అంతఃపురం గుర్తుకొచ్చింది. వెంటనే బీర్బల్ని పిలిపించి, ఏమిటి బీర్బల్, ఆకాశ అంతఃపురం ఎంతవరకు వచ్చినది? మహారాజా, ఆకాశ అంతఃపుర పనులు వేగంగా సాగుతున్నాయి. అలాగా, చాలా సంతోషం. నేను దాన్ని చూడాలి. సరే మహారాజా, రేపే చూద్దాం. మరుసటి రోజున బీర్బల్ మాటలు నేర్చుకున్న ఆ చిలకల్ని అంతఃపురం మండపంలోనికి ఎగురవేశాడు. లోపలికి ప్రవేశించిన అక్బర్ ఆశ్చర్యపడ్డారు. నీళ్లు తీసుకురా, రాళ్ళు తీసుకురా, ఇసుక తీసుకురా, సరిగ్గా పనిచేయండి. ఈ విధంగా చెబుతూ చిలకలు అటూ ఇటూ వేగంగా ఎగురుతున్నాయి. తన వినోదమైన కోరికని బీర్బల్ ఇంత బాగా నెరవేర్చాడే అని అక్బర్, ఏమిటి బీర్బల్, అంతఃపురం కనిపించటం లేదే? మహారాజా, ఆకాశంలో కట్టడం వల్ల మీ కళ్ళకి కనిపించడం లేదు. మీరు చాలా తెలివైనవారు. ఎవ్వరూ మిమ్మల్ని గెలవలేరు. వెలుగు సగం, చీకటి సగం. అక్బరు బీర్బలు ఎంత స్నేహంగా ఉంటారో అదే విధంగా వాళ్ళిద్దరి మధ్య వివాదం జరగటం, అక్బర్ బీర్బల్ని సమాధానపరిచి తీసుకురావటం తరచూ జరిగే విషయమే. ఈ విధంగానే ఒక రోజున బీర్బల్ మీద అక్బర్ కోప్పడ్డారు. బీర్బలు కనిపించకుండా పోయాడు. ఏమిటిది? చాలా కాలం నుండి బీర్బల్ కనిపించటం లేదే. సైనికులారా, అన్ని చోట్ల బీర్బల్ని వెతకండి. సైనికులు ఎన్ని చోట్ల వెతికినా బీర్బల్ కనిపించలేదు. ఆ విషయాన్ని రాజుగారికి విన్నవించారు. అది విన్న రాజుగారు వెంటనే ఒక ఉపాయం ఆలోచించారు. రేపు ఉదయం రాజ్యంలో ఉన్న ప్రజలందరూ సగం వెలుతురు, సగం చీకటిలో నడుచుకుంటూ అంతఃపురానికి రావాలి. ప్రజలందరూ ఆశ్చర్యపడ్డారు. మరునాడు అంతఃపురానికి ఎవ్వరూ రాలేదు. కాసేపటి తర్వాత అంతఃపురంలో కూర్చుని ఉన్న అక్బర్ చెవిలో, మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం సగం వెలుతురులోనూ సగం చీకట్లోనూ నడిచి వచ్చాను. మహారాజు బయటకొచ్చారు. ప్రజలందరూ గుమిగూడున్నారు. అంతఃపురం ముందు ఒకడు తన తలపై నవ్వారు మంచాన్ని పెట్టుకుని నిలబడ్డాడు. రాజుగారిని చూసిన వెంటనే వాడు, మహారాజా, మీ ఆజ్ఞ ప్రకారం నేను వచ్చాను. అక్బర్కి అంతా అర్థమైంది. ఇది ఎవరి ఆలోచన? మహారాజా, బీర్బల్ ఆలోచన ప్రకారమే వచ్చాను. ఆయన నా ఇంట్లోనే ఉన్నారు. మహారాజు వాడికి బహుమతులు ఇచ్చి బీర్బల్ని సమాధానపరిచి రాజదర్బారికి మళ్లీ తీసుకొచ్చారు. తెలివితేటలకి పరీక్ష. పారసీక దేశపు రాజుని చూడ్డానికి వచ్చిన వారిలో కొంతమంది బీర్బల్ గురించి, అతని తెలివితేటల గురించి చెప్పుకుంటూ ఉండేవారు.
అందువల్ల ఆయన బీర్బల్ని కలవాలని ఆశపడ్డారు. వెంటనే ఆయన అక్బర్కి ఒక ఉత్తరం రాశారు. అందులో మీ ఆంతరంగిక కార్యదర్శి బీర్బల్ని 1 వారం పాటు మా అతిథిగా పంపాలని రాశారు. అక్బర్ బీర్బల్ని పంపించాలని నిర్ణయించుకున్నారు. పారసీక రాజుకు కొన్ని బహుమతుల్ని బీర్బల్కిచ్చి పంపించారు. బీర్బల్ పారసీక దేశానికి వచ్చిన తర్వాత రాజుగారు మిమ్మల్ని కలవాలని ఆతృతతో ఉన్నారు. రండి, ఆయన అంతఃపురానికి వెళ్దాం. ఇద్దరూ అంతఃపురానికి వెళ్లారు. అంతఃపురంలోకి వెళ్లిన బీర్బల్ ఆశ్చర్యపోయాడు. అక్కడ 6 సింహాసనాల్లో ఒకేలాంటి మొహం, ఒకేలాంటి శరీరం దుస్తులు వేసుకున్న 6 కూర్చుని ఉన్నారు. బీర్బల్ ఇంతకు ముందు పారసీక రాజును చూడలేదు. అందువల్ల అక్కడున్న వాళ్లలో ఎవరు నిజమైన రాజో తెలుసుకోలేకపోయాడు. కొద్దిసేపు అందర్నీ పరీక్షగా చూసిన బీర్బల్ తిన్నగా నడిచి వెళ్లి మధ్యలో కూర్చుని ఉన్న ఆయనకు నమస్కరించాడు. మహారాజా, మిమ్మల్ని కలుసుకోవడం మిక్కిలి ఆనందంగా ఉంది. పారసీక రాజు షా బీర్బల్ నన్ను ఎలా కనిపెట్టాడని ఆశ్చర్యపోయారు. బీర్బల్, నువ్వు ఇంతకు ముందు నన్ను చూడలేదు. అటువంటప్పుడు నువ్వు నన్ను ఏ విధంగా గుర్తుపట్టగలిగావు? ప్రభు, నిజమైన రాజు ఎవరో ముందు నాకు తెలియలేదు. అందరినీ ఒకసారి పరీక్షగా చూశాను. మీ చూపు తప్ప మిగతా వారందరి చూపు మీ మీద ఉంది, కాని మీ చూపు మాత్రం నా మీద ఉండడాన్ని గమనించాను. అందుచేత మీరే నిజమైన రాజు అని నేను గుర్తించాను మహారాజా. శభాష్ బీర్బల్. నిజాయితీ అయిన వ్యాపారి. ఒక వ్యాపారి పొరుగురు నుంచి తన సరుకుల్ని అమ్మడానికి ఆగ్రాకి తీసుకొస్తున్నాడు. దారిలో ఒక నది అడ్డురావడం వలన ఒక పడవని అద్దెకి తీసుకుని తన సరుకుల్ని అందులో ఎక్కించుకుని బయలుదేరాడు. పడవ ఒడ్డుకు చేరగానే సరుకుల్ని దింపడానికి సిద్ధమయ్యాడు. ఏం కావాలే? నా సరుకుల్ని నేను తీసుకువెళ్తాను. సరుకును తీసుకెళ్తావా? అవన్నీ నావే. ఆ మాట విన్న వ్యాపారి ఆశ్చర్యపోయాడు. వెంటనే బీర్బల్ వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. అయ్యా, నేను పొరుగురు నుంచి వచ్చిన వ్యాపారిని. నేను ఈ నగరానికి నా సరుకుల్ని అమ్మడానికి తీసుకొచ్చాను. నదిని దాటి ఒడ్డుకు చేరిన తర్వాత ఆ పడవ నడిపేవాడు సరుకులన్నీ నావి అని తీసుకువెళ్లాడు. మీరే అవి నాకు దక్కేలాగా చెయ్యాలి. బీర్బల్ సైనికుని పంపించి పడవ నడిపే అతన్ని తీసుకురమ్మని చెప్పారు. ఎన్నిసార్లు వాడిని అడిగినా ఆ సరుకులు నావే అని పదే పదే సమాధానమిచ్చాడు. మరుసటి రోజు బీర్బల్ మారువేషం వేసుకుని ఇంకో వ్యాపారిని వెంటబెట్టుకుని నది ఒడ్డుకు వెళ్లాడు. అక్కడున్న ఆ పడవ నడిపే అతన్ని పిలిచి పడవలో ఉన్న సరుకుల ధర ఎంతో కనుక్కున్నాడు. పడవలో 10,000 రూపాయలకు సరుకుంది. కాస్త లాభం వస్తే సరుకంతా ఇచ్చేస్తాను. ఇలాంటి సరుకులు మా ఊళ్ళో చాలా ఉన్నాయి. 5,000కిచ్చావంటే రేపే డబ్బిచ్చి తీసుకెళ్తాం. ఏమంటావ్? అలా కాసేపు బేరమాడిన తర్వాత 5,000 రూపాయలకిస్తానని ఒప్పుకున్నాడు. సరుకుల్ని చూడకుండా అసలు డబ్బు ఎలా ఇవ్వడం? మేము వెంటనే సరుకుల్ని చూడాలి. పడవ నడిపే అతను సరుకుల్ని చూపించాడు. ఈ సరుకులకి 5,000 ఇస్తే నష్టం మాకే. 3,000 ఇస్తాను. అంతకు మించి ఒక్క పైసా ఇవ్వలేను. సరే, త్వరగా డబ్బిచ్చి సరుకుల్ని తీసుకోండి. మరుసటి రోజున డబ్బిస్తామని చెప్పి ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. ఇంటికి వచ్చిన బీర్బల్ వ్యాపారిని పిలిపించారు. మీ సరుకు మొత్తం నేనే తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. సరైన ధర చెప్పండి. 15,000 రూపాయలైతే ఇస్తాను. అంతకన్నా తగ్గితే సరుకుని నేను తిరిగి మా ఊరికి తీసుకువెళ్లాల్సిందే. బీర్బల్ పడవతన్ని బేరమాడినట్లుగా బేరమాడి ధర తగ్గిద్దామని ప్రయత్నించారు. దానికి వ్యాపారి అస్సలు ఒప్పుకోలేదు. వేరే ఊళ్ళో ఇంతకన్నా ఎక్కువ ధరకే నేను అమ్ముకోగలను. మరుసటి రోజు పడవతన్ని వ్యాపారిని పిలిపించారు. అప్పుడక్కడ సరుకులు నావంటే నావని ఇద్దరూ వాదించుకున్నారు. బీర్బల్ కోపంగా పడవతన్ని చూసి,
నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవి నిజంగా నీ సరుకులే అయితే అంత తక్కువ ధరకి అమ్మడానికి నువ్వు ఒప్పుకుంటావా? మర్యాదగా నిజాన్ని ఒప్పుకో. పడవతను భయపడ్డాడు. నిజాన్ని ఒప్పుకున్నాడు. ఆ తరువాత వాడు చేసిన తప్పుకు 30 కొరడా దెబ్బలు శిక్షగా విధించారు. మొదట చూసిన ముఖం. అక్బర్ రాజ్యంలో ఒక దురదృష్టవంతుడు ఉండేవాడు. నిద్రలేచిన వెంటనే అతని మొహం చూస్తే ఏవైనా అనర్థాలు జరుగుతాయేమోనని ప్రజలు అతని మొహం చూడ్డానికే భయపడేవారు. ఈ విషయం అక్బర్కి తెలిసింది. ఇలాంటివాడు కూడా ఒకడున్నాడా? వాణ్ణి తీసుకురండి, చూద్దాం. వాణ్ణి తీసుకొచ్చి ఒక గదిలో ఉంచారు. మరుసటి రోజు అక్బర్ స్నానం చేసి తిన్నగా వాడున్న గదికి వచ్చి వాణ్ణి చూసిన తర్వాత రాణిగారిని చూడటానికి బయలుదేరారు. అప్పుడు ఆయన వద్దకు ఒక సైనికుడు వచ్చి, మహారాజా, మహారాణి గారు కళ్ళు తిరిగి పడిపోయారు. ఏంటి? వాడి ముఖం చూసిన వెంటనే ప్రమాదమా? ఉదయం అల్పాహారం తిందామని కూర్చున్న రాజుగారు కడుపు నొప్పి వల్ల తినలేకపోయారు. ఆ రోజంతా ఆయనకి నొప్పి తగ్గలేదు. ఇదంతా దురదృష్టవంతుడి వల్లే వచ్చింది. వాడి వల్ల ఇక ఎవరూ బాధపడకూడదు. అందువల్ల ఎవరెక్కడ? వాణ్ణి రేపు ఉరితీయమని ఆజ్ఞాపిస్తున్నాను. తనని ఉరివేయబోతున్నారని తెలిసి వాడు ఎంతో బాధపడ్డాడు. ఆ సమయంలో అటువైపు వెళ్తున్న బీర్బల్ని చూసి వాడికి కొంత నమ్మకం ఏర్పడింది. వెంటనే బీర్బల్కి నమస్కరించి జరిగిందంతా చెప్పాడు. అలాగా? సరే, నువ్వు దిగులు పడకు. బీర్బల్ అతని చెవిలో ఏదో చెప్పాడు. మరుసటి రోజు వాణ్ణి ఉరివేయడానికి ముందు వాడు రాజుగారిని చూడాలి అని అన్నాడు. వాణ్ణి రాజుగారి ముందుకు తీసుకొచ్చారు. మహారాజా, నేను ఏం పాపం చేశానని నాకు ఇంత శిక్ష? నువ్వు దురదృష్టవంతుడువని అందరూ చెబుతున్నది నిజమని ఇప్పుడు తేలిపోయింది. ఇక మీదట నీ వల్ల ఎవరూ బాధపడకూడదు. అందుకే నీకీ శిక్ష. క్షమించాలి మహారాజా. నన్ను చూసినందువల్ల మీరు పస్తు మాత్రమే ఉన్నారు. కానీ నేను మీ ముఖాన్ని ముందు చూశాను. అలా చూసిన నేను ఈరోజు ఉరికంబానికి ఎక్కుతున్నాను. వాడి ప్రశ్నలో ఉన్న అర్థం గ్రహించిన రాజు వాడికి బంగారు నాణాలు బహుమతిగా ఇచ్చి వాడి దరిద్రాన్ని పారదోలారు. ఈ విధంగా మాట్లాడమని నీకు ఎవరు చెప్పారు? కరుణామూర్తి అయిన మహారాజు తప్పు చేయకూడదని మీ ముఖమును రోజూ చూసే బీర్బల్. బీర్బల్ని తలుచుకుని రాజుగారు చాలా సంతోషించారు. పెబిల్స్ తెలుగు